మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ బీజేపీ నాయకులు కుమ్మక్కై తనను ఓడించారని అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. 10 ఏళ్లు కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే 10 రోజుల్లో వచ్చిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎలా గెలిచారో ప్రజలు ఆలోచించాలన్నారు. భూములు కబ్జా చేశారని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి తమ్ముడు, పలువురు నాయకులు కుట్రలు చేసి తనను ఓడించారని అన్నారు. తాత్కాలికంగా తన గొంతును ఆపగలిగారని, భవిష్యత్తులో తన గొంతును ఆపడం కష్టమన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు శ్రీనివాస్ గౌడ్. ఏ పార్టీ ఆ పార్టీ కొట్లాడితేనేమో ఏం కాకుండా, కానీ నన్ను ఢీకొనడానికి కాంగ్రెస్ బీజేపీ రెండు ఏకమైన వాడ, రెండు ఏకమైపోయి కాంగ్రెస్ కి బీజేపీ తీపడం అక్కడ లోకల్ అనుకుంటున్నాను. అది అర్థం కాడ. అంటే నేను గౌడ జాతికి చేసినటువంటి సేవక, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకు చేసినటువంటి సేవక, తెలంగాణ రాష్ట్రం గురించి ప్రాణం అర్పించడానికి సిద్ధమై పోరాటం చేసినందుక, పేరు మహబూబ్నగర్ ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినందుక, పేదలకు అండగా నిలిచినందుక, ఏ కులమైనా సరే నా దగ్గరకు వచ్చిన ప్రతి పేదకు దగ్గర తీసినందుక, అది అర్థం కాదు. అక్కడ లోకల్గా రెండు పార్టీలు ఐక్యమై ఓడగొట్టడానికి కారణం ఏందో చెప్పలేదు. ప్రజలు తెలుసుకున్న లోపల అయిపోయింది, అంతా తుఫాను వచ్చి వెళ్ళిపోయింది, అయిపోయింది. ఆ గాలి వెళ్ళి అట్లా నడిచిపోయింది ఆట. ఆ పుకార్లు, రకరకాల పుకార్లు కాదు. ఎవరైనా చూస్తే మాకే బేజార్కి వచ్చిపోయి ఇచ్చిపెట్టినాం. ఆ సోషల్ మీడియాలో ఇచ్చిన పుకార్లు అనేటివి విచిత్రమైన పుకార్లు. ఆ రోజు నేను చెప్పిన, అరే కబ్జాలు అంటారు బాబు, కబ్జా చేస్తే ఎవరు అన్నదమ్ములు ఊరుకోరు, ఒక ఈ జాగ్రత్త కొట్టుకుంటారు, ఇవాళ ఓడింటాడు ఎవరైనా భూమి ముందుకుంటూ ఉంటారు. మరి ఈ రోజు లేదు కదా, వందల్లో వేల ఎకరాల కబ్జాలు అన్నారు కదా. 100,000 ఎకరాల కబ్జాలు గవర్నమెంట్ ఎంతసేపు మమ్మల్ని గుంజుకొని ఏమైనా ఏనికి చేస్తే ఉండదు అక్కడ. ఇట్లా ఏమో లేనిపోని పుకార్లు పుట్టించి రెండు పార్టీలు ఐక్యమై ఇవాళ ఒక మీ గొంతుకనే ఆయన నన్ను తాత్కాలికంగా గొంతుని ఆపగలుగుతారేమో, తాత్కాలికంగా ఒక 5 ఏళ్ళు ఆపగలుగుతారేమో, కానీ ఎప్పటికీ ఆపలేరు కదా, ఎప్పటికీ ఆపలేరు. ఏ పార్టీ ఆ పార్టీ కొట్లాడితేనేమో ఏం కాకుండా, కానీ నన్ను ఢీకొనడానికి కాంగ్రెస్ బీజేపీ రెండు ఏకమే.